నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, అగ్రిగోల్డ్ కేసులను సత్వరం పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయించి జప్తు చేసిన ఆస్తులన్నింటినీ కోర్టులో అబ్సల్యూట్ చేయించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం అగ్రిగోల్డ్ బాధితులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ సమర్థ అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని, జప్తు చేసిన ఆస్తుల రక్షణ బాధ్యతను సిఐడి చీఫ్ పర్యవేక్షణలో మండల రెవెన్యూ, పోలీస్ అధికారులకు అప్పగించి కాపాడాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్ బాధితుల విషయంపై చర్చించి బడ్జెట్ కేటాయించి సత్వరం న్యాయం చేయించాలని ఆయన కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు వారి డిపాజిట్ల సొమ్మును పూర్తిగా చెల్లించి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి యాజమాన్యం నమ్మించి వాళ్ళ యొక్క సొంత ఆస్తులుగా వాటిని పక్కదో పట్టించి అగ్రిగోల్డ్ బాధితులకి తీరనటువంటి అన్యాయం చేశారు. ఎవరైతే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఉందో వాళ్ళ బినామీల పేరుతో ఉన్నటువంటి ఆస్తులన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అట్లాగే వాళ్ళ అసెంబ్లీ ప్రారంభమవుతూ ఉంది. ఈ అసెంబ్లీలో ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటినన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కేవలం 3,000 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తే వాళ్ళ డిపాజిట్ల సొమ్ము మొత్తాన్ని చెల్లిస్తారు. అట్లాగనే వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున ఆదాయ వనరులు సమకూరేటువంటి అవకాశం ఉంది. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించినటువంటి అగ్రిగోల్డ్ యాజమాన్యం కొన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. ఇవాళ ఎర్రచందనం, ఇతర కలప ఇవాళ పెద్ద ఎత్తున పెరిగిన తర్వాత ఇవాళ దానిని దోపిడీదారులు దోచుకుంటూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సోద్యం చూస్తూ ఉంది. ఇవాళ ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు వెళ్ళి ఇవాళ అగ్రిగోల్డ్ యొక్క ఆస్తుల్ని అన్యాక్రాంతం కావడం, అక్కడ ఉన్న ఎర్రచందనాన్ని ముఖ్యమైనటువంటి కలపను కూడా తరలించకపోతూ ఉంటే అడ్డుకోవడం కోసం అగ్రిగోల్డ్ బాధితులు ప్రయత్నం చేస్తే వారిపైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ వాటిని రక్షించాలి. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళు కట్టినటువంటి వేల కోట్ల రూపాయలు సొమ్ముతోనే ఇవాళ అగ్రిగోల్డ్ భూముల్ని అనేకమైనటువంటి కొనడం జరిగింది. ఇవాళ ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు, అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం కాపాడాలి. తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని, అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు, ఆస్తులన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అగ్రిగోల్డ్ బాధితులకి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ల సొమ్ము వాళ్ళ శాసనసభలో బడ్జెట్లో కేటాయించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం గౌరవాధ్యక్షులు ఎం సీతారాం ప్రసాద్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భాగ్యలక్ష్మి, సూర్యనారాయణ అండ్ శ్రీనివాసరావు, సాదే సామ్యూల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి, అనుభవజ్ఞుడు, ఉద్యమకారుడు దిడ్ల వీర్రాఘవులకు శాసనమండలికి జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గాల పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసి విజయం అందించాలని ఎమ్మెల్సీలు బొర్రా గోపిమూర్తి, ఇళ్ల వెంకటేశ్వరరావులు భీమవరం జిల్లాలోని విద్యా, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, పట్టభద్రులు మరియు నిరుద్యోగులను కోరారు. వారిరువురు పట్టభద్రులను కలవడానికి వడివడిగా సుడిగాలి పర్యటనలు చేశారు. రాఘవుల గెలుపు బాధ్యతలు తమ భుజస్కంధాలపై వేసుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో రాత్రనక పగలనక విస్తృత ప్రచారం నిర్వహించారు. గోపిమూర్తి ఐవీలు మాట్లాడుతూ తమ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగుల, కార్మికుల, నిరుద్యోగుల, పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు అన్నారు. వారి హక్కుల కోసం, రక్షణ కోసం, సంక్షేమం, ప్రయోజనాల కోసం పోరాడాలి అన్నారు. ఈ నెల 27వ తేదీన ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానానికి, ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉంది. దీనికి పీడీఎఫ్ తరఫున దిట్ల వీరరాఘవులు, ఆయన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా పనిచేసి నవంబర్లో రిటైర్డ్ అయ్యారు.
ఆయన్ని పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి పెట్టడం జరిగింది. ఈ రోజున రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు ఈ డబ్బున్నటువంటి వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. సో వీళ్ళు సమాజం గురించి కానీ సాధారణ ఉద్యోగుల ఉపాధ్యాయుల గురించి ఏమి మాట్లాడరు, చట్టాలు చేయరు. కాబట్టి కొంతమంది మేధావులకి కొన్ని స్థానాలు కనుక కేటాయిస్తే వారు శాసనమండలికి ఎన్నికై వక్ర మార్గంలో పోతున్నటువంటి పాలకుడిని సక్రమ మార్గంలో పెడతానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు మన రాష్ట్ర శాసనమండలిలో 5 టీచర్స్కి 5 గ్రాడ్యుయేట్స్కి ఇవ్వటం జరిగింది. అదే పొలిటికల్ పార్టీలకి అయితే 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు శాసనమండలిలో 58 స్థానాల్లో 48 స్థానాల్లో వారే ఎన్నికై ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున ఈ 10 స్థానాల్లో కూడా బయట వ్యక్తులు, పొలిటికల్ పార్టీ వ్యక్తులు, రాజ్యాంగ నిరుద్యోగులు ఈ రోజున దాంట్లోకి చొరబడి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్పేస్ను వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రాజ్యాంగం మేధావులకి ఇచ్చారో దాని ఉద్దేశంగా 2007 నుంచి కొంతమంది మేధావి వర్గం, ఉపాధ్యాయులు, అధ్యాపకులు శాసనమండలికి ఎన్నికై అటు ప్రతిపక్ష పార్టీకి పాలకపక్ష పార్టీకి ఒరిగిపోకుండా న్యూట్రల్గా ఉండి సమాజానికి ప్రజల కోసం పీపుల్ వాయిస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఈ రోజున దిట్ల వీర రాఘవుడిని మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి పెట్టాం. ఆయన కూడా 40 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ ఉద్యమంలో యూటీఎఫ్కి ఈస్ట్ గోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా, అదేవిధంగా జేఏసీకి కన్వీనర్గా, ఫ్యాప్టో చైర్మన్గా పనిచేశాడు. అత్తిలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన గోపాల స్వామి వారి దివ్య తిరుకల్యాణం సోమవారం వైభవోపేతంగా జరిగింది. గ్రామానికి చెందిన ఎడ్లపల్లి అయ్యప్ప స్వామి జగదీశ్వరి దంపతులచే ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, వి సూర్యతేజ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ పూజాధికారులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. శ్రీ స్వామి అమ్మవార్లకు సమర్పించే తలంబ్రాలను సంతానం లేని మహిళలు తమ కొంగుల్లో పట్టుకున్నారు. స్వామివారి తలంబ్రాలతో క్షీరాన్న ప్రసాదం చేసుకుని తింటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లలిత భక్త సమాజం వారిచే విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీనివాస భజన మండలి వారిచే కోలాట భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త లింగంపల్లి పాండురంగారావు, పురజనులు పాల్గొన్నారు. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం విభూత్యై నమో, ఓం ధరభ్యై నమో, ఓం మాజ్యై నమో, పద్మాలయాన్ పద్మాన్ నమో, శుచియై నమో, స్వాహాయ నమో, సదాయ నమో, సదా నమో, ధన్యాయ నమో, హిరణ్మయ నమో, లక్ష్మీ నమో, నిత్యపుష్టాన్ నమో, విభావర్య నమో, ఆదిత్యం నిత్యం దేవతాయ నమో. అనియర్యాజనో గృహే లక్ష్మే రాష్ట్రస్య యామకేతయా మాదకం సజామదే చంద్రత్వై దత్తో సమస్త మంగళాని భవంతు. ఓం మాంగళ్యం గంగనారేణ లోకరక్షణ హేతునా మాంగళ్యం గంగనారేణ సంయుక్తం భద్రయా మాఘమాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లాలో బులి తిరుపతిగా పేరుగాంచిన అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న
శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు, శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం శ్రీ స్వామివారిని పుష్పాలతో అలంకరించి వాహనంపై ఉంచి మేళ తాళాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. గ్రామానికి చెందిన మాజీ చైర్మన్ ప్రభాకర కోటి రామలింగరాజు దంపతులతో పాటు 130 మంది దంపతులు సత్యదేవుని వ్రతాలను ఆచరించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు, వాడపల్లి ఖన్బాబు ఆధ్వర్యంలో చానమిల్లి గ్రామానికి చెందిన నరసింహాచార్యులు, పలువురు వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సత్యదేవుని వ్రతాలు, శ్రీనివాస కళ్యాణం తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భీమవరానికి చెందిన వారణాసి లక్ష్మీ నరసింహశాస్త్రి కళ్యాణోత్సవ సత్యదేవుని వ్రతాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సత్యనారాయణ స్వామి వ్రత కథలను చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. హాజరైనటువంటి భక్తులకు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని అందచేసి ఆ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఏ పుష్కరాంశంలో పెట్టారో ఆ సమయానికి జలకర్ర దండం పెట్టుకోవడం చేస్తే అన్యోన్యత ఇక్కడికి వచ్చి ఆ ఈడూరులో స్వామిని కొలవడంతో అందరి కోరికలు తీర్చేటువంటి భక్తుల కోరికలు ఈడేర్చే ఈడూరు వెంకటేశ్వర స్వామి అని పేరుబడి మొత్తానికి కాస్త అది లఘీకరించబడి మధుబక్కాలు అని వీటిని అంటున్నారు. అటువంటి తలంబరాల బట్టలు మధుబక్కాలు అని పిలువబడే ఆనాడు అత్తమామలుగా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి వాటిని స్వామివారికి ఇచ్చినట్లుగా అరుగు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి ఆ వెంకటేశ్వరునికి చక్కగా మధుబర్క వస్త్రాల ధారణ చక్కగా జరుగుతూ ఉన్నది. ఒత్తిడితో ఉండాలని చెప్పేసి నీ యొక్క సత్యమైనటువంటి అనుగ్రహాన్ని మా ఇంటి ముందు ఎప్పుడు కూడా విరాజిల్లని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఆ విధంగా మీరు ఆ సత్యనారాయణ స్వామికి మంచినీటిని పట్టిస్తున్నట్టుగా భావించుకుని ఆ యొక్క కలశం మీద ఒక నీటి చుక్కని చెప్పండి. ధ్యానం సమర్పయామి. ఆ పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. ఓం ఆసనం పురుషం సహస్రదే ఐదేళ్ల కాలంలో అమరావతి
అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విమర్శించారు. అమరావతిని నిర్వీర్యం చేసి పోలవరం ప్రాజెక్టు కనీసం 5% పనులు కూడా ముందుకు సాగనివ్వలేదని ఆరోపించారు. వెంకట్రాయపురం ఆంధ్ర షుగర్స్ సంస్థలో గ్రాడ్యుయేట్లతో ఎమ్మెల్యే రాధాకృష్ణ అధ్యక్షతన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పేలాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో ప్రస్తుతం సుపరిపాలన జరుగుతోందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో సుమారు 12,000 మంది పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకున్నారని, దాదాపు 100% ఓట్లు కూటమి ప్రభుత్వం బలపరిచిన రాజశేఖర్కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, ఆంధ్ర షుగర్స్ యాజమాన్యం, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలకి నీరు అందించే విధంగా పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ 2 ప్రాజెక్టులతో పాటుగా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి హార్టికల్చర్ కానీ ఇతర వ్యవసాయ పనులు కానీ అన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కూడా రైతాంగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈరోజు యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ప్రారంభించి సీడాప్ అని ఒక అప్లికేషన్ పెట్టి దాని ద్వారా ఈరోజు ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వారు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే వారికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వారి ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఇప్పటికే ఆ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా మన యువతందరికీ కూడా ఎంతో ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి మనందరం కూడా ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేలాబత్తుల రాజశేఖర్ గారికి మన మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 8 నెలల్లో ఎటువంటి పనులు చేశారో, ఎటువంటి సుపరిపాలన అందించారనేది మనం గ్రాడ్యుయేట్స్ అందరిగా మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఎటువంటి మార్పు ఉంది గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి మార్పు ఉందనేది స్పష్టంగా మనందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు ఆ విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక మంచి అభ్యర్థిని ఈరోజు పార్టీ నామినేట్ చేయడం జరిగింది. ఆయనకి మనందరం కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతును మీరందరూ కూడా తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం. విదేశీ పర్యటనలో ఉన్న శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ అక్కడి వరి సాగు విధానంపై అధ్యయనం చేశారు. వియత్నాంలో సాంప్రదాయ పద్ధతుల్లో వరి నాట్లు వేసే విధానం మూలంగా రైతులు ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని తెలిపారు. హెక్టార్కు 6 టన్నుల ధాన్యం అక్కడ రైతులు సాధిస్తున్నారని, అదే మన దేశంలో హెక్టార్కు కేవలం 3 టన్నులు మాత్రమే దిగుబడి వస్తోందని అన్నారు. తక్కువ ఎరువులు, సేంద్రియ విధానం చేయడం మూలంగా ఎక్కువ దిగుబడి వస్తుందని అక్కడి రైతులు రవీంద్రనాథ్తో అన్నారు. You can make it bigger and you can see how do you look, right? So the Vietnam women, they are making the rice fielding. This is the way. This is the new way. Quay xem là mình làm ruộng thế nào bác ạ. Ra đau khổ đây cấy quay gì. So this is the way Vietnam people, women doing the harvesting very nicely, very technically. Once they drop, it is going very straightly to the earth. Very wonderful, very good skill. In the with with a cover, you know? with cover husk. Thế 2 tạ thóc thì ra bao nhiêu 250 rice and if it will become 200 rice, white rice. 200 kilogram.
విశాఖపట్నంలో ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మ్యాజిక్ అకాడమీ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికులు పిసి సర్కార్, డాక్టర్ బిఎస్ రెడ్డిల చేతుల మీదుగా తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సైంటిఫిక్ మెజిషియన్ మరియు మోటివేషనల్ ట్రైనర్ బిఎం గోపాల్ రెడ్డి జ్ఞాపిక అందుకున్నారు. గత 2 దశాబ్దాలుగా సైంటిఫిక్ మెజిషియన్ గా, మోటివేషనల్ ట్రైనర్ గా విద్యార్థులను చైతన్యపరుస్తూ మూఢనమ్మకాలపై కెమికల్ మ్యాజిక్ తో బిఎం గోపాల్ రెడ్డి అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులను సెల్ ఫోన్ కు బానిసలుగా మారకుండా శాస్త్రీయ వైఖరి పెంపొందించడానికి, నైతిక విలువలు నేర్పించడానికి ఫన్ సైన్స్ మ్యాజిక్ గేమ్స్ అండ్ ఫజిల్స్ బై గోపి మామా పేరుతో 100 వీడియోలు రూపొందించారు. దేశ విదేశాల్లో అనేక మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చారు. ఢిల్లీలో బెస్ట్ కెమికల్ మెజిషియన్ అవార్డు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గోపాల్ రెడ్డి సేవలు గుర్తించి వైజాగ్ కు చెందిన డాక్టర్ బిఎస్ రెడ్డి చే నిర్వహించబడిన ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ 2025 నందు జూనియర్ పిసి సర్కార్ చే గోపాల్ రెడ్డికి అభినందన జ్ఞాపిక అందజేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తేతలి గ్రామస్తులు కలిసి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో లేహియం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చట్ట వ్యతిరేకంగా నిర్మాణం చేశారని, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, గొడ్డుమాంసం ఫ్యాక్టరీపై జరుగుతున్న అవకతవకల గురించి వివరంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. తణుకు దగ్గర కేకల గ్రామం పశ్చిమ గోదావరి. అయితే దానికి పర్యావరణ శాఖ అనుమతులు ఉల్లంఘించి కట్టేస్తాం. 2014లో కట్టి 2024 వరకు దాన్ని ఆపరేట్ కాకుండా కోర్టు నుంచి అనుమతులు ఆపిస్తాం సార్. ఏదో పోతే ఆవులు పోతుంది సార్. 4 ఇప్పుడు మేము ఏమైతే ఆపేమో అనుమతులు లేవు సార్. వాళ్ళు ఢిల్లీలో ఫ్యాక్టరీ ఉందండి, అతనికి ఆ అనుమతులు తీసుకొచ్చి ఇక్కడ చూపించినాడు సార్. పర్యావరణ అనుమతులు లేవండి, పంచాయతీ అనుమతి లేదండి, ఏ అనుమతులు లేవండి. 12,000 గేదెలు నెల రోజులైంది సార్ మీ దగ్గరికి వచ్చాం సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కొంచెం మీకు తెలిస్తే విషయం సరివద్దు అనుకున్నాం సార్. ఇప్పుడు కూడా హైకోర్టు ట్రైన్ నడుస్తుంది సార్. ఇల్లు మధ్యలో ఉంది సార్. మధ్యలో ఒక కోళ్ళ పార ఉండాలన్నా దానికి నామ్స్ ఉంటుంది సార్. 12,000 గేదెలు చనిపోతాయి సంవత్సరానికి. ప్రకారంగా పంచాయతీ అనుమతి ఉండాలి సార్. ఈ పంచాయతీ అనుమతి లేదని పంచాయతీ సెక్రటరీ మేము జనవరి 10వ తారీఖు 2012 జనవరి మేము ఒకటే అన్నామండి. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళని సమస్య పరిష్కారం అవుతుంది. ఎన్నోసార్లు ఫోన్ చేసాం సార్. మేము ఈ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు సార్. జిల్లా కలెక్టర్ గారిని కలిసామండి. జిల్లా మన కూడా చేసాం, అందరూ చేసాం సార్. ట్విట్టర్లో పెట్టాం సార్, పంపించాం సార్. సార్ డిపిఓ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సార్. దీని మీద తణుకు సజ్జాపురం ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండగా తణుకు టౌన్ పోలీస్ వారు గుర్తించి ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ నందు ఉంచారు. మృతుని వయస్సు సుమారు 58-65 సంవత్సరాల మధ్య ఉండవచ్చునని, ఆ వ్యక్తి వివరాలు తెలిసిన వారు ఎవరైనా తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ నందు తెలపాలని కోరారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.